ఎన్నో వచనం? లాస్ట్ వచనం. మరణమును ఇవన్నీ అంతే లాస్ట్ వచనం అదే. కావున అదేనా 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకుల పాపమును భరించచ్చు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుందట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దౌర్జన్యము చేయబడినటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారు దౌర్జన్యము చేయబడినటువంటి పరిస్థితి, నలగగొట్టబడినటువంటి పరిస్థితి. ఇక్కడ 5, 6 వచనాల్లో మనకేం రాయబడింది చూడండి. అక్కడ మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను. తర్వాత మన దోషములను బట్టి అది మనం సమాధానార్థమైన శిక్ష. ఇది మనం స్వస్థపరిచే విషయంలో, మనకు విడుదల ఇచ్చే విషయంలో దేవుడు చేసినటువంటి కార్యం, రక్షణ కార్యం. దాని వలన ఏం సంపాదిస్తున్నాడు? ప్రభువారు రక్తము చిందించటం వలన, రక్తము చిందించి మరణించి మరణాన్ని జయించటం వలన ఆయన మనకు ఏం చెబుతున్నాడు అంటే, నశించిపోతున్నటువంటి మనము సమకూర్చబడతాం. ఆయన రాజ్యానికి కట్టబడటానికి ఆయన మనల్ని సమకూరుస్తున్నాడు. నాకు అర్థం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికట? ఆయన మనల్ని సమకూరుస్తున్నాడు. ఇది ఎక్కడికి? ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యం కొరకు ఆయన మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. మనలాంటి ఎవరిని? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుల్ని కూడా. అదే 6వ వచనం చెప్పాడు, మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి. మనమందరము ఎలా త్రోవ తప్పిపోయామంట? గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయాం. అదే 10వ వచనం చదువుతాం ఒకసారి. 10వ వచనంలో మన కొరకు ఏం చెప్పబడింది ఆయన విషయంలోనంటే, ఆయన చదవండి, ఆ మాట చదవండి. ఆయన నలగగొట్టుట యెహోవాకు ఇష్టమై, దేవుడే మనుషుడుగా భూమి మీదకి వచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచడం. అందుకే 1వ వచనంలో ఇది ఎవడు నమ్ముతాడు? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? ఇది నమ్మశక్యమైందా? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడదు? ఎందుకంటే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతడు మనం చూసినప్పుడు, మనం అతను చూసినప్పుడు మనం అట్రాక్ట్ చేయబడినంత అక్కడేమి యేసుప్రభు దగ్గర కనిపించుతాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి లేవడం, వీటిని గమనించినప్పుడు ఆ పునరుత్థానపు శక్తి, ఆ పునరుత్థానపు బలాన్ని గురించి ఆలోచించినప్పుడు అది అత్యధికమైనటువంటి ప్రభావము కలిగినటువంటిది. అత్యధికమైన ప్రభావము కలిగినటువంటిది. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకే రాత్రికాల సమయంలో మనం దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మనందరి కొరకు మరణించాడు కనుక, మనందరం అనగా ఆయన ప్రపంచమంతటి కొరకు మరణించాడు కనుక ప్రపంచమంతా ఆయన కొరకు జీవించాలి. ఆయన సమరూపం, ఫలాని రూపము లేని వాళ్ళుగానే ఆయన ఉండిపోయాడు. స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు.
ఆయన మొత్తబడిన వాళ్ళుగాను, దేవుని వలన బాధింపబడిన వాళ్ళుగాను ఆయన ఎంచబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నాయి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మరణాన్ని మరణింపజేసి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ రోజు ఆ యొక్క పునరుత్థానపు శక్తిని ఆయన మన మీద కుమ్మరించింది. మనం బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నామంటే ఆయన యొక్క పునరుత్థాన శక్తి బట్టే మనం చెల్లించాలి, మనము నడిపించబడాలి. అది గుర్తిరిగిన వారమైనట్టయితే ఆయన శక్తిని ఏంటో మనకి అర్థమవుతుంది. ఆయన రక్తం ఎందుకు చిందించాడు, ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడు, ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు అన్నటువంటి దాన్ని మనం గుర్తించినట్లయితే ఆ యొక్క పునరుత్థానపు ప్రభావం, ఆ రక్తంలో ఉండే శక్తి చూడండి. దురాత్మలకి యేసు రక్తాన్ని అనేటప్పటికి అట్లా ఒక రకమైన కదిలిక వస్తుంది. ఎందుకంటే వాటికి తెలుసు యేసు రక్తం యొక్క శక్తి ఏమిటో మనమే గ్రహించలేకపోతాం. ఆయన పునరుత్థాన బలం ఏంటో మనమే గ్రహించలేకపోతాం. అలా గ్రహించినప్పుడు ఆయన మందవల్ల చివరి మాట చదువుకొని ముగించుకుంటాను. లాస్ట్ వచ్చిన చూడండి. ఆయన గొప్పవారితో అంటే పరలోకపు సైన్య సమూహాల కంటే ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప విధానంలో కూడా ఆయన మనల్ని కూడా పాలు పంపులో పొందేటట్లుగా కెరూబుల దగ్గర, సెరూబుల దగ్గర ఉండేటట్లుగా ఆయన మన నిమిత్తం మరణించటం, మరణాన్ని జయించటం, ఈ ప్రోగ్రెస్ అంతా, ఈ యొక్క పద్ధతి అంతా దేనికటంటే ఆయన గొప్పవారితో మనల్ని కూర్చుని పెంట గొప్ప మీద నుండి దీనులను పైకి లేపడానికి. కాబట్టి ఆయన రక్తంలో ఉన్న శక్తిని, ఆయన మరణంలో ఉన్న శక్తిని, ఆయన పునరుత్థానంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.